నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. ఎక్కువ మందికి మైగ్రేన్ రావడానికి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే స్లీప్లెస్నెస్ నైట్. ఓకే, అంటే రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఎక్కువసేపు మనం సిస్టంలు స్పెండ్ చేయడం, లేకపోతే ఎక్కువసేపు మనము ఫోన్ చూడడం, దానివల్ల కూడా ఒకరికి మైగ్రేన్ రావచ్చు. అండ్ స్పెషలీ మనం ఫిజికలీ మనం చూస్తే అక్కడ ఎట్లా ఉందంటే, లైక్ ఇఫ్ యువర్ గట్ సిస్టమ్ ఈజ్ స్పాయిల్డ్, సపోజ్ గట్ హెల్త్ మీకు బాగాలేదు అనుకో, ఆటోమేటికల్లీ దానివల్ల కూడా మీకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. అండ్ మైగ్రేన్ నార్మల్గా వచ్చేస్తే ఒకరికి అగైన్ మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అండ్ దే డూ లాట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆన్ దాట్, అగైన్ దే విల్ గో ఫర్ MRI, సమ్ బ్లడ్ టెస్ట్ ఆల్సో ఇస్ దేర్. సో ఇది అన్నీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత కూడా వాళ్ళకు అది తగదు. అండ్ దే విల్ అడ్వైజ్ యూ ఫర్ కంటిన్యూస్ మెడిసిన్. వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ మైగ్రేన్, you should keep on eating medicines అన్నమాట. సో యాక్చువల్గా చూస్తే ఇట్స్ నాట్ లైక్ దట్. దెర్ ఆర్ సమ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద మైగ్రేన్. ఆ పర్మనెంట్ సొల్యూషన్స్ మనం ట్రై చేస్తేనే అవుతుంది అక్కడ. లేకపోతే ఇఫ్ యూ డిపెండ్ అపాన్ ఓన్లీ డాక్టర్స్, యూ విల్ నెవర్ గెట్ మైగ్రేన్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే ఇది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తే? యా, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, and maybe some sort of neurological disorders, and maybe your gut system is not okay, gut is spoiled, otherwise your gut system linings is damaged, then also you will get the migraine. And స్పెషల్గా మనం చూస్తే ఇది ఎక్కువ మంది లేడీస్కి వస్తున్నాయి అన్నమాట, అండ్ జెంట్స్లు తక్కువ మనం చూడడం. సో అక్కడ ఏమవుతుందంటే, స్పెషల్గా నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ యూ షుడ్ చెక్ యువర్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఆల్సో. మెన్స్ట్రువల్ పీరియడ్లో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, ఈవెన్ దానివల్ల కూడా మీకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, యూ విల్ గెట్ ద మైగ్రేన్. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్. సో అక్కడ ఐ విల్ టెల్ యూ సమ్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్, natural remedies are there. If you follow that remedy, definitely you will get rid of the migraine. Okay, so మనం చేయాల్సింది ఏంటంటే, డైలీ మార్నింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మనం తినకుండా we must eat only fruits. Okay, once in a blue moon, like once in a week, twice in a week, you can take the normal breakfast also, or else daily basis లో మనం ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాలి. బికాజ్ ఫ్రూట్స్లో మనకు నార్మల్గా హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఓకే, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు వీఆర్ గెటింగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్రూట్స్, వీఆర్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోన్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్, వీఆర్ గెటింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, లైక్ మన బాడీలో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ కవరప్ అవుతుంది. సో ఐ విల్ సజెస్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టండి, ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ నార్మల్ బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ వన్. అండ్ ద సెకండ్ థింగ్, ఆఫ్టర్ టేకింగ్ దట్ ఫ్రూట్స్, యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ టిల్ 4 hours. నెక్స్ట్ 4 hours వరకు మనం ఏది తినకూడదు. అట్లీస్ట్ మనకు ఆకలి వేసిందా మళ్ళీ ఫ్రూట్స్ కావాలని తినొచ్చు, but you should not eat normal food anything. And after 4 hours, you can go for lunch directly. And whenever you are taking lunch, you can take some sort of vegetable salads. Okay, before taking your lunch, maybe around 200 gram quantity maintain cheyale. Vegetable salads తీసుకోవాలి. ఆ తర్వాత again normal food మనం తీసుకోవచ్చు. Okay, and anybody is having such kind of problem, I'll ask them to check each and everything about the system work and
అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ. సో ఫైనల్లీ అక్కడ ఏమవుతుందంటే మనము ఫుడ్ ప్యాటర్న్ మార్చేసి ఓకే మనం కొంచెం డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఇఫ్ యు ఆర్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్ యువర్ మైగ్రేన్ విల్ బి క్యూర్. బట్ డైలీ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరికి, అండ్ ఫుడ్ ప్యాటర్న్ నేను చెప్పిన ప్రకారంగా తీసుకోవాలి. దానిలో ఐ ask them to suggest like to not eat such kind of foods like junk food, packed food and milk made items. These are the items they have to avoid. ఇది అన్ని అవాయిడ్ చేస్తే వాళ్ళకు నార్మల్గా ఇంటర్నల్లీ వాళ్ళకు ఈ మైగ్రేన్ క్యూర్ అవడం అవకాశం ఉంది. అండ్ నైట్ ఫుడ్ దే కెన్ టేక్ నార్మల్ ఫుడ్, అలాంగ్ విత్ దట్ దే కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్ సాలడ్, దెన్ ఆఫ్టర్ దట్ దే కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్. ఈ విధంగా చేయాలి. బట్ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏంటంటే ఒకటి ఫ్రూట్స్ తినడం, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగడం విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్, మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి ఒకరికి. అంతా స్లీప్ లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, అదర్వైజ్ దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్ స్లీప్ త్రూ అవుట్ ద నైట్, దెన్ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకు మైగ్రేన్ రావడం అవకాశం ఉంది. ఓకే. And due to sudden hormonal imbalance also they get migraine. So those things, in case they want to rectify all those things, they have to consult a doctor. And doctor's advice తీసుకొని వాళ్ళ దగ్గరే తీసుకున్న సలహా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకు మైగ్రేన్ కూడా క్యూర్ అయిపోతుంది.